మీకు యాదుందా అసెంబ్లీ ఎలక్షన్ల టైంలా కేసీఆర్ సార్ ఏడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ మాట్లాడే మాట ధరణి గురించే. నేనే కష్టపడి తయారు చేసిన, ధరణి ఉంటేనే రైతు బంధు పడుతుంది, ధరణి లేకుంటే రైతు బీమా రాదు, ధరణి తీసేస్తే అసలు వ్యవసాయం నడవదనే లెవెల్లో చెప్తుండే. చల్ ఆ ధరణి వల్లనే రైతులు ఆగమైతాన్రు, పాత ఓనర్ల పేర్లు మళ్ళా చూపిస్తాన్రు, దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతం లేస్తామని కాంగ్రెస్ పార్టీ. సరే రిజల్ట్ ఏమైంది అనేది పక్కకు పెడితే గంత ముఖ్యమైన ధరణి మీద చర్చ పెడితే కేసీఆర్ సారు అసెంబ్లీకి డుమ్మానే కొట్టిండు. చూద్దాం పాండ్రి మరి ఆఖరి నాడు ఎట్లా నడిచిందో. ధరణి ఎత్తేసి భూమాత పేరుతోటి కొత్త తెస్తున్నట్టు అసెంబ్లీలో చెప్పింది గవర్నమెంట్. మాత్రం తెచ్చిర్రు, రైతుల కోసం ఉచ్చుకున్నారు, గరీబుల భూములు కొట్టేసిరని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అంటే లేలే ధరణి వచ్చినాకనే తిప్పలు తీరినాయని బీఆర్ఎస్ కెళ్లి పల్లా రాజేశ్వరరెడ్డి సార్ మాట్లాడిండు. ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం. రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. గడల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి ఆయన 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 50 నుండి 100 మంది ఉన్నారు అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడే వాళ్ళమా? చెప్పండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా 16,46,000 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. పరిష్కరించాల అధ్యక్ష, కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి ఊడిపడ్డాయి కాదు అధ్యక్ష. ధరణిని నేనే తయారు చేసినా అని కేసీఆర్ సార్ గన్ని మాటలు చెప్తుంటే మీరేంది సార్ అసలు సంబంధం లేనట్టే మాట్లాడవర్తిరి. 18 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఎట్లున్నదో చూసి కొత్త వెబ్సైట్ తయారు చేస్తుందట గవర్నమెంట్. బయట అందరితోటి మాట్లాడుతున్నాము, ఇక్కడ ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటాము అన్నారు. మీ ఉడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా. ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని త్వరలోకి ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. మంత్రి సీతక్క లేచి వాళ్ళ ఏరియాలో ఎట్లున్నదో చెప్పుకొచ్చింది. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నా. నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. ధరణి పేరుతోటి అసైన్డ్ భూములు కొట్టేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేసిండు బీజేపీ మహేశ్వరరెడ్డి సారు. ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కి, కేటీఆర్ కి, వారి కుటుంబానికి సంబంధం ఉన్నదని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ, మంత్రులు చెప్పినప్పటికీ దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? మా వక్ఫ్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసిర్రు, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయని గరమైండు ఎంఐఎం అక్బర్ బాయ్. Chantalgoda jail 30 acres sir in demanding a CBCID inquiry. कौन कितनी जमीन किसके नाम पे रजिस्टर करा धरनी आने के बाद I'll give the details also sir. కామ్రేడ్ సాంబశివరావు సారు సినిమా ముచ్చటతోటి ఎంత ముద్దుగా చెప్పిండో ఈయనోండ్రే. రోబో అనే ఒక సినిమా వచ్చింది. రోబో తయారు చేస్తాడు, ఆ తర్వాత ఆ రోబోని ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలియదు. చివరికి ఆ రోబో ఎవరిని తయారు చేశారో వాళ్ళనే ముంచేస్తుంది. అటెంకా హైదరాబాద్ డెవలప్మెంట్ మీద దానం నాగేందర్ సార్ మాట్లాడుతుంటే స్పీకర్ ముంగట్ పోయి లొల్లి చేసిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిని తోలు తీస్తా, ఒక్కొక్కరిని చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మా పార్టీలకు గెలిచి ఆ పార్టీలకు పోయిండని ఎడ్డిచ్చిరట కారోల్లో. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష. ఇది కొత్తగా వాళ్ళేదో ఇలా పెద్ద సత్య హరిశ్చంద్రునికి సచ్చీలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? బూతులు తిరుగుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా
బయటికి రమ్మని చూసుకుందాం అంటుంటే శాసనసభకు సంబంధించి దానం సార్ మాటలను రికార్డుకి వెళ్ళి తీసేస్తామన్నాడు స్పీకర్ సారు. అయితే ఎవరెప్పుడు మాట్లాడాలని రూల్ అప్పట్లో బీఆర్ఎస్ సర్కారే తెచ్చిందట. 2018లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటాను కేసీఆర్ గారు, ఇలా మాజీ ముఖ్యమంత్రి వారి తప్ప శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నడిచింది అధ్యక్ష. ఇది ఇంకేమేం నడిచిందో కూడా వినుండ్రి. आने वाले 15-20 दिन में मैं गोशा महल में जो पुलिस पुराना क्वार्टर से पूरा निकालने के वो नया उस्मानिया हॉस्पिटल बनाने के लिए हम लोग तय कर दिए. आने वाले कुछ दिनों में हम लोग वो काम भी शुरू कर. उसी रिवर डेवलपमेंट फ्रंट को 1.5 కోట్లని తోకదగిన బల్లిలాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష. ఇంతవరకు అంచనాలే రాలే. చూడండి, వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటే హైదరాబాద్ సిటీ కమిషనర్, సైబరాబాద్ సిటీ కమిషనర్, రాజ్కోండ సిటీ కమిషనర్, దే ఆర్ ఆన్ ద రోడ్స్. ఎప్పుడైతే కమిషనరు నేను క్లియర్గా చెప్పిన మీ రోడ్డు ఎక్కకపోతే నేను ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ నియంత్రించి నేను రోడ్డు మీద నుంచో నేను పనిచేస్తా. అందరూ మాట్లాడినాక పెట్టిన బిల్లులు పాస్ అయినాక అసెంబ్లీ మొత్తం వాయిదా పడ్డది. I urged the House Sanity